ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హలో, వెల్కమ్ టు చింతలపాలెం విలేజ్ లైఫ్. నేను మీ సంజీవ్ రెడ్డి. సోమవారం జరిగినటువంటి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ అయితే మీరు చూసింటారు కదా. ఒక్కొక్క కంటెస్టెంట్ ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు చూద్దాం. నేను నిఖిల్ బ్రో అని అనుకుంటున్నాను. బిగ్ బాస్ సుమనన్న సుమనన్న సుమనన్న, నువ్వు కూడా ఈ విధంగా నామినేషన్ చేస్తావని నేను కల కూడా కనలేదన్నా. నిన్ను కెప్టెన్సీలో తీసేసిండని చెప్పేసి ఈరోజు నామినేషన్లో నిఖిల్ని పెట్టడం ఏందన్నా? ఇంత సేఫ్ గేమ్ ఏందన్నా? నీ గేమ్కి బయట ఫ్యాన్స్ ఉన్నారన్నా, నేను కూడా ఒక ఫ్యాన్ అన్నా నీ గేమ్కి. ఇదేం నామినేషన్ అన్న? ఈ నామినేషన్ పోడుగాను నామినేషన్లో నాకు నచ్చని నామినేషన్ కూడా అయిపోయిందన్న నీది ఒకటి. సరే, ఇంకొక హౌస్ మేట్స్ చూసేద్దామా? నామినేషన్ వచ్చేసి గౌరవ్. చూశారు కదా, బిగ్ బాస్ 9 విన్నింగ్ మెటీరియల్ తనుజ చెప్పిన నామినేషన్ పేరు. విన్నింగ్ మెటీరియల్ ఎందుకంటున్నానంటే హౌస్ మేట్సే సండే ప్రోగ్రామ్ రోజు చాలామంది ముందు పొజిషన్లో ఉంచారు కాబట్టి ఆ విధంగా అంటున్నాను. అసలు తనుజ చెప్పిన పాయింట్స్ ఏంటని చెప్పిన, గేమ్లో కానీ ఆటల్లో కానీ హౌస్లో ఒంటరిలో కానీ క్లారిటీగా లేడని చెప్పేసి తనుజ చెప్పిన నామినేషన్ పాయింట్స్. క్లారిటీగా లేనిది ఎవరు, తనుజనా గౌరవ? ఒకసారి మీరే ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఏం చెప్తారో హౌస్ మేట్స్ మనం చూద్దామా? నా నామినేషన్ భరణి అన్న. ఇమాన్యుల్ అన్నా ఎంత సేఫ్ గేమ్ అన్నా. టాప్ పొజిషన్లో ఉన్న ఒక 5గురిని ఎవరన్నా నా నామినేషన్ చేసినావన్నా ఇన్ని రోజుల్లో? చేస్తా అనుకుంటూ టాప్ చేసుకుంటూ వస్తాను. పోయి వచ్చిన భరణి మీద నామినేషన్ ఏందన్నా? ఆల్రెడీ నామినేషన్ పాయింట్ కూడా భారీ పెట్టట్లేదు. పోయి వచ్చినావు చూసి వచ్చినావు అని చెప్పి అంటున్నావు ఏందన్నా ఈ నామినేషను? నీకు బయట బాగా ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ నీకు అర్థం కావట్లేదే. ఎందుకు ఎంత చేసేసుకుంటున్నావు నువ్వు? నీ వల్ల నీ ఫ్యాన్స్ మొత్తం హట్ అయిపోతున్నారు. హట్ అయిపోతే ఇంకేమిటో తెలుసు కదా. ఒకసారి నామినేషన్కి వచ్చినావు అనుకో, ఈ 10 వారాల నుంచి ఒకసారి కూడా నామినేషన్ రాలేదు. ఈసారి నామినేషన్కి వస్తే నీ మీద పడితేనేమో అందరూ కలిసి. ఒకసారి చూసుకోమన్నా మరి కొంచెం. అంతేగా. నెక్స్ట్ నామినేషన్ ఎవరితో చూద్దామా? ఒకరేమో రివ్యూ చెప్పేవాళ్ళు, ఇంకొకరేమో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నోరేసుకొని. వాళ్ళది ఎలా ఉందో చూద్దామా? పొంగల్ టాస్క్ అప్పుడు నేను క్లియర్ గా దివ్యాని చూసా, దివ్య ఆడటం చూశాను. మోరోవర్ నువ్వు చాలా ఎక్కువ స్మార్ట్, నాకే తెలుసు అంతా, నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇది నా గేమ్, అది ఇది అన్నట్టు ఉన్నావు. అసలు వారిద్దరి గత వారం టాస్కులు పరిశీలిస్తే దివ్య ఇచ్చిన 2 సీక్రెట్ టాస్కులను పూర్తి చేసింది. రీతు ఇచ్చిన 2 టాస్కుల్లో ఒక టాస్క్ పూర్తి చేసి ఇంకొక టాస్క్ ఫెయిల్ అయిపోయి ఆగిపోయింది. అసలు దీని ప్రకారం చూసుకుంటే ఎవరిని నామినేషన్ చేసుకోవాలా? ఇంకా సంజన నామినేషన్ గురించి, మిగతా హౌస్ సభ్యుల నామినేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ వారం అయితే ప్రతి ఒక్కరూ సేఫ్ గేమ్ ఆడారని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. ఎవ్వరూ ఓపెన్ కావట్లేదు, కానీ బయట ప్రేక్షకులు మొత్తం చూస్తున్నారు కదా ఎవరి ఆట ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇంకా నచ్చిందంటే నచ్చినోడికి ఓటేసుకోవడం అన్నట్టు ఈ వారంలో ఉన్న 11 మందిలో నచ్చినోడికి ఓటేసుకోవడం తప్ప మిగతా పరిస్థితి అయితే లేదు. ఒక్క ఇమాన్యుల్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్కి వచ్చేసారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఇక మీ చేతులకి పని చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఈ వారం హౌస్లోంచి ఎవరిని పంపిస్తున్నారనేది పూర్తిగా మీ చేతిలో ఉన్నది కాబట్టి ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.